వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన విషయం, బహుశా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడు జరిగి ఉండదు. ఒక ముఖ్యమంత్రికి ఒక సిఐ లీగల్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన సిఐ పేరు శంకరయ్య. పులివెందుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు 2019లో 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు పులివెందుల్లో సిఐగా ఉన్నాడు ఈ శంకరయ్య. అయితే హత్య జరిగిన సమాచారం తెలిసిన తర్వాత ఆయనకు ఆలస్యంగా తెలిసింది. వెళ్ళేసరికి ఆయన అక్కడ సాక్ష్యాలని భద్రపరచాల్సిన బాధ్యత ఆ సిఐ మీద ఉంటుంది. కానీ ఆ సిఐ సమక్షంలోనే ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచేశారు. ఈయన చూస్తూనే ఉన్నాడు. సాక్ష్యాలు చెరిపేశారు ఇతని సమక్షంలోనే సిబిఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చాడు ఇతను. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి నోటీస్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ శంకరయ్య ఘటనా స్థలంలో ఉండగానే ఆయన ఎదురుగానే నిందితులు సాక్ష్యాలు చెరిపేశారు. శంకరయ్య నిందితులకు సహకరించాడు. ప్రతిఫలంగా ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో ఆరోపించారు. అసెంబ్లీలో ఈ ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గారికి లేఖ రాశాడు శంకరయ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా పత్రికా ప్రకటన ద్వారా తనకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశాడు. దీని మీద స్పీకర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేనందున చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపాడు. 1,45,00,000 రూపాయలకు నోటీసులు పంపాడు. వాస్తవానికి ఈ ఘటన జరిగినప్పుడు, వివేక హత్య జరిగినప్పుడు శంకరయ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సిబిఐ తనను విచారించినప్పుడు ఈ హత్య కేసుగా దీన్ని నమోదు చేయొద్దని అవినాష్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు నా మీద. అవినాష్ రెడ్డి నన్ను బెదిరించాడు. అలాగే మృతదేహం మీద గాయాలు ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పొద్దని ఆదేశించాడని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు ఈ శంకరయ్య. ఆ రోజున మనం అందరం విన్నాం. వీళ్ళంతా కూడా అది ముందు గుండెపోటు అన్నారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు అంటే రక్తపు మరకలు అన్నీ తుడిచేసి బాడీ కుట్లేసి మొత్తం బాడీని సీల్ చేసి పడేసి గుండెపోటు అని చెప్పి కుటుంబ సభ్యుల్ని ప్రజల్ని నమ్మిద్దాం అనుకున్నారు. అది కుదరకపోయేసరికి గొడ్డలపోటు అయిపోయింది. ఆ గొడ్డలపోటు చంద్రబాబు చేశాడు అన్నట్టుగా వాళ్ళ మీడియాలో రాసుకున్నారు. ఆ రకంగా ఆరోపణలు చేశారు. చివరికి వాళ్ళ కొంపలో వాళ్ళే వేసేసారని తేల్చేశారు సిబిఐ వాళ్ళు. అయితే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన శంకరయ్య మ్యాజిస్ట్రేట్ ఎదుటి వాంగ్మూలం ఇవ్వడానికి రాలా, ఎగ్గొట్టేశాడు. అంటే బెదిరింపులకో లేకపోతే ప్రలోభాలకో లోనయ్యాడు, తప్పించుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది, ఈ వాంగ్మూలం ఇవ్వకుండా తప్పించుకోవటం. ఇది జరిగిన వారం రోజులకి ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేశారు. ప్రస్తుతం కూటమి వచ్చాక ఇతను వీఆర్లో పెట్టారు. వీఆర్లో ఉన్న శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వటం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని భావిస్తున్నారు. వాళ్ళ వెనకాల లేకుండా ఇతను అంత పని చేయడు, అంత సాహసం చేయడు. ఆ రోజున ఒక సిఐగా శంకరయ్య తన డ్యూటీని సక్రమంగా నిర్వహించలేదు. ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భయపడ్డాడో ప్రలోభాలకు లోనయ్యాడో తెలియదు, కానీ ఇతని డ్యూటీ సరిగా చేయలేదు. సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాక మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించి అవినాష్ రెడ్డికి మేలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని సస్పెన్షన్ ఎత్తేసిందన్నది అక్షరాల నిజం. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు హత్య జరిగితే ఆ హత్య కేసులో ఒత్తిళ్లకు లొంగిపోయినందుకు ఈ శంకరయ్య పోలీసు ఉద్యోగానికి అనర్హుడు. అలాంటాడు ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చాయంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న బలహీన ముద్ర. చంద్రబాబు నాయుడు ఏం చేయడనే ధైర్యం. సిబిఐ దర్యాప్తు ఇక ముందుకు సాగదన్న ధీమా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వానపాములు కూడా నాగుపాములాగా బొస కొడతా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కనుక ఆయనకు వ్యతిరేకంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా నోటీస్ ఇస్తే సిఐ కాదు ఇంకో పెద్ద ఆఫీసర్ ఎవరు ఇచ్చినా కూడా శంకరగిరి మాంజాలు పట్టాల్సిందే. అనంతపురంలో మీకు గుర్తుందో లేదో, అనంతపురంలో డిఏ గురించి అడిగిన కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అడుగుతామని. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ గురించి ప్రశ్నించిన ఒంగోలు దగ్గర ఒక కానిస్టేబుల్ను ఆయన మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. నాసిరకం మద్యం గురించి ప్రశ్నించిన వాళ్ళని పరలోక యాత్రకు పంపించారు. ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్న ప్రభుత్వం కాబట్టి అనేక ఆరోపణలతో వీఆర్లో ఉన్న ఒక సిఐ ఏకంగా ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చే ధైర్యం చేశాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవలాగా తనకు కూడా ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఇస్తాడన్న భ్రమలో ఉన్నాడు అనుకుంటా.
మే గాడ్ బ్లెస్ శంకరయ్య. Like, share and subscribe to Rajaniti channel.